కాంగ్రెస్ పాలన తీరు మార్చుకోవాలని, కాంగ్రెస్ పాలన తెలంగాణను డ్యామేజ్ చేసే విధంగా ఉందని సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మోసాలపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో కూడిన వినతి పత్రాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, అమలు కాని 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ 6 గ్యారెంటీలను, 420 హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని చెప్పారు. మొన్న ఆర్భాటంగా చేసిన 4 గ్యారంటీ పథకాల అమలు ఉత్తిదేనిని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో 86 గ్రామాలు ఉంటే 4 గ్రామాల్లో కూడా పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలన ఉందని దుయ్యబట్టారు. అమలుగాని హామీలు ఇచ్చి రోజుకో అబద్ధం ఆడుతూ ఈతుల రేవంత్ రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి పేరు పొందుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధి కలిగి, మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మహాత్మా గాంధీకి వినతి పత్రం సమర్పించామని చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, టీఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సింలు, మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి, కొండల్ రెడ్డి, చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, వివిధ మండలాల మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం, సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల చేస్తున్న అన్యాయాల గురించి, రైతుల పట్ల, అదే రకంగా విద్యార్థుల పట్ల, యువకుల పట్ల, మహిళల పట్ల అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి నేటితో 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు. మరి మొన్న జరిగినటువంటి 4 గ్యారెంటీలు అమలు చేస్తామని, మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో 86 గ్రామాలుంటే 4 గ్రామాలలో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి. మరి 54 మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇంత నిరంకుశంగా మరి అలవి కాని హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి ఈరోజు రోజుకు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి, మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్ల దయదలిచి ఇవ్వాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. మరి వాళ్ళు మంచి సద్బుద్ధి ఇవ్వాలని మహాత్ముని కోరుతూ, ఒక సద్బుద్ధి, ఒక మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలు, పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.